ఐపీఎల్ 2026 సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. సీజన్ లో కేకేఆర్ వరుసగా 4వ ఓటమిని చవిచూసింది. నిన్న చెన్నైలోని ఏఎం చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన కేకేఆర్ తో మ్యాచ్ లో సీఎస్కే 32 పరుగుల తేడాతో విజయం అందుకుంది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు శాంసన్ బ్రేవిస్, ఆయుష్ మాత్రేలు రాణించడంతో సీఎస్కే సునాయాస విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. ఆఖర్లో పావెల్ 31, రమన్దీప్ 35 పరుగులతో పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ భారీ హిట్టింగ్ అయితే చేయలేకపోయారు. అందులోనూ చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో లాభం లేకపోయింది. సీఎస్కే బౌలర్లో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా అన్సుల్ కాంబో 2 వికెట్లు పడగొట్టాడు. సీఎస్కే కు ఇది రెండో విజయం కాగా కేకేఆర్ ఇంకా ఖాతా తెరవలేదు. ఏదో వానదేవుడు ఇచ్చిన ఆ ఒక్క పాయింట్ తప్ప. ఇక మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. ఈ మ్యాచ్ లో మేము బౌలింగ్ తో పర్వాలేదనిపించాం, కానీ బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమైంది. ముఖ్యంగా పవర్ ప్లే లో మా బ్యాటర్ల కంటే వాళ్ళ బ్యాటర్లే 70కి పైగా పరుగులు చేశారు. అలాంటి స్టార్ట్ మేము అందుకోలేకపోయాం. 193 పరుగుల టార్గెట్ ఇదేం పెద్దది కాదు. అయితే సరైన ఆరంభం లేకనే చెతకిల పడ్డామని అజింక్య రహానే అన్నాడు. పవర్ ప్లే లో సీఎస్కే బ్యాటర్లు 70కి పైగా పరుగులు చేస్తే మేము మాత్రం 37 పరుగులు మాత్రమే చేశాం. ఇది చాలా ఘోరమైన విషయం. మంచి భాగస్వామ్యాలు నమోదు చేస్తూ ఒక్క ప్లేయర్ అయిన భారీ ఇన్నింగ్స్ ఆడితే గెలిచే అవకాశాలు ఉండేవి. ఇక మేము ఇప్పటి వరకు ఏ మ్యాచ్ గెలవలేదు. ఇలాంటి సమయంలో సానుకూలంగా ధైర్యంగా ముందుకు సాగడం తప్ప ఏమీ చేయలేం. రాబోయే మ్యాచ్లపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అయితే వరుస ఓటములపై డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని దీని గురించి ఆలోచించాలి. జట్టు కూర్పు, ప్లేయింగ్ 11 లో మార్పులపై తదుపరి మ్యాచ్ లో కీలక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మరో ఓటమి తప్పదు. ఇలా వరుస ఓటములతో ఓ కెప్టెన్ గా నేను చాలా బాధతో చింతిస్తున్నాను. ఇక నుంచైనా సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని మేమంతా చర్చించుకొని తర్వాత మ్యాచ్ లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని అజింక్య రహానే పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై ఈ రోజుతో 20 రోజులు పూర్తయింది. మరో 10 రోజులు జరిగితే ఐపీఎల్ సగం పూర్తయినట్టే. ఇలాంటి సమయంలో ఇప్పటికీ ఖాతా తెరవకపోవడం కేకేఆర్ పై ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి నుంచి జరగబోయే 9 మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి చూస్తుంటే మరిన్ని ఓటములు మూటగట్టుకునే అవకాశంగా కనిపిస్తుంది.